ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టింపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డబ్బు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి, ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలని అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు. ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం, అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగనటువంటి రీతిలో పాలన సాగించాడు తప్ప ఎక్కడ కూడా రాజీ ధోరణి అవలంబించినటువంటి పరిస్థితుల్లో కనిపించలేదు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చడంతో పాటు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన పరిపాలన సాగింది. దాంతోపాటు ఈరోజు బడుగుల జీవితాలను ఉద్ధరించేటువంటి విధంగా ఆయన పరిపాలనను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మన హక్కుగా భావించి పోరాడాడు తప్ప మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతామని చెప్పి ఏ రోజు కూడా చేయి చాచి యాచించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గుర్తుపెట్టుకుని దాని మీద ఎక్కడ రాజీ పడకుండా వాటిని సాధించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే సొంత ప్రయోజనాలు, రాజకీయ దుగ్ధ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరం చూసాం. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఏ విధంగా తాకట్టు పెట్టాడో, ఈరోజు అదేవిధంగా మరలా తిరిగి బీజేపీతో అంటకాగుతూ ఈరోజు పోలవరం ఎత్తుకు సంబంధించి ఏ విధంగా ఈరోజు మోసం చేస్తున్నాడు అనేటువంటిది మనం ప్రతిసారి చూసాం. ఇది ఈరోజు పోలవరంకు సంబంధించినటువంటి ఎత్తు ఏదైతే తగ్గిస్తున్నాడో అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉరి తీసేటువంటి విధంగా, ఈరోజు వాళ్ళకి ఉరి వేసేటువంటి విధంగా ఈరోజు తయారైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సంబంధించి పోలవరం ఎత్తు తగ్గించి రైతులకు ఏ విధంగా ఉరి వేస్తున్నాడో చంద్రబాబు నాయుడికి అందరికీ ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి రైతుల సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే దానిని ఈరోజు చంద్రబాబు శవపేటికగా పేరుస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం.
జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి, కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ నువ్వు తీర్చుకోవడానికి రైతుల్ని ఇబ్బంది పెట్టాలనా అనేటువంటిది మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. నీ అజెండా వేరే ఉండొచ్చు, నీ ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ అంతిమంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు చూకొచ్చేటువంటి నిర్ణయాలు అయితే వాళ్ళ మీద బాధతో వాళ్ళకి ఆ పేరు రాకూడదు, ఆ ప్రతిష్ట ఉండకూడదు, ఎప్పటికీ వీళ్ళు ప్రజల హృదయాల్లో నిలవకూడదు అని చెప్పి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రైతులు ఎంత అధోగతి పాలవుతున్నారు అనేటువంటిది ఏ రోజైనా ఆలోచన చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడంలో మాకేం అభ్యంతరం లేదు. నిద్రలేస్తే చంద్రబాబు ఏ విధంగా రాజకీయాలు చేస్తాడో, ఏ విధంగా అబద్ధాలు చెప్తాడనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాకపోతే రాజకీయాల ముసుగులో ప్రజల ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టేటువంటి విధంగా మీరు ప్రవర్తించొద్దు. కాబట్టి ఏదైనా సరే రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడిచేటువంటి విధంగా మీరు ఆలోచన చేయండి తప్ప దానికి భిన్నంగా మీరు ఆలోచన చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం, ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో నువ్వు లాలూచిపడి రైతాంగానికి సంబంధించినటువంటి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నువ్వు ఆల్మట్టి విషయంలో రాజీ పడ్డావు. ఈరోజు మనకు రావాల్సినటువంటి నీళ్లు తగ్గిపోయాయి, సాగునీటికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాతో పాటు చెన్నైకి మంచినీరు అందించాలనేటువంటి మహత్తర లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప రైతుల పరిస్థితి కానీ ప్రజల పరిస్థితిని కానీ పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడానికి ఈరోజు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 10 నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం, మాకు అదనం అవసరం లేదని వాదించడంలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఆ వాదనని తెర మీదకి తీసుకురావడంలో విఫలమైంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి నీటి మట్టం దాదాపుగా 798 అడుగులు ఆ లెవెల్కి వచ్చిన మాయనే. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల స్థాయికి చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నీటిని వినియోగించడం ప్రారంభిస్తుంది. 800 అడుగులకు రాగానే ఆ ప్రాజెక్టుని వాళ్ళు నీళ్లు వాడుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు వాళ్ళు విద్యుత్ వాడకాలకి ఉపయోగిస్తున్నా, దీనికి వాడుకున్నా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అడ్డు చెప్పలేకపోయావు కాబట్టి అది వాళ్ళ హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించుంటే మీరు ఏ విధంగా మా ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి రిజర్వాయర్లో నుంచి 798 అడుగుల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుతున్నారు, 800 అడుగులు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నీరు తరలించుకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించుంటే దాని మీద చర్చ జరిగి ఉండేది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండేది, దానికి ఆ రోజే అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. వదిలేసావు, ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మనం చూస్తే 880 అడుగులు లెవెల్కి చేరితేనే ఈరోజు దానికి సంబంధించి మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం అనుకున్నటువంటి 44,000 క్యూసెక్కులు నీరు మనం తీసుకురాగలం. 798లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 800 అడుగుల్లో వాడు నీరు తరలించకపోతుంటే 880 అడుగులు గరిష్ట స్థాయికి చేరిన దాకా మనము ఆ స్థాయికి వచ్చేంత వరకు ఎదురు చూస్తే ఆ రోజే మనకి 44,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తేనే మనకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సోమశల రిజర్వాయర్, సోమశల ప్రాజెక్టుతో సహా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ నీటిని ఏదైతే 44,000 క్యూసెక్కులు రావాలంటే మనం ఎంతకాలం ఎదురు చూడాలి? ఒకవేళ వరద ఆగిపోయి జలాశయం నీరు నింపకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలి? ఆ వరద ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. దానికి సంబంధించే చంద్రబాబు నీటిని వాళ్ళు తరలించే దాని మీద ప్రశ్నించలేదు, మన నీటి అవసరాల గురించి వాదించలేదు. దాని ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోటా మేరకు నీటిని వాడుకోవాలని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు, కాబట్టి ఇది ఇవ్వాల్సిందే అని కనీసం నోరు విప్పి చెప్పలేకపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిస్థితి. ఈరోజు అందుకనే పర్యావరణ అనుమతులు వచ్చే లోపల
మేము త్రాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, ఆ ప్రాజెక్టుకి సంబంధించి త్రాగునీటి అవసరాల కోసం చేసేటువంటిదని గట్టిగా వాదనలు కూడా వినిపించలేదు. వాదనలు వినిపిస్తే మనకు అనుకూలంగా తీర్పు వస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటే నాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనేటువంటి ఆలోచన చేసి రైతుల భవిష్యత్తుని ఈరోజు పణంగా పెట్టి తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే డిపిఆర్ తయారు చేశారో నివేదిక, దాన్ని చేసినటువంటి పనులన్నీ తొలగించి ఈరోజు యథాస్థితికి తేవాలని చెప్పి గత నెల 27వ తేదీన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈరోజు ఆదేశించడం జరిగింది. నువ్వు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయినందువల్ల, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవసరాలను నువ్వు చెప్పలేకపోయినందువల్ల ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ అనుమతికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి దరఖాస్తు మీద ఈ ఈపీసీ ఏదైతే ఉందో అది 25వ తేదీ సమావేశమై కేంద్రంలో ఉన్నటువంటి అటవీ పర్యావరణ శాఖతో కూడా చర్చించడం, సమీక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మీద సమర్థవంతంగా మనం వాదనలు వినిపించకపోవడం వల్ల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది దానికి శరాఘాతంగా మారింది. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.